సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం క్యాప్కట్లో ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో చూపించాం అన్నమాట. మనము క్యాప్కట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం కనుక యూఎస్ సర్వర్ పెట్టుకొని అనేది. సో మనం యూఎస్ సర్వర్ పెట్టుకోగానే క్యాప్కట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఫిల్టర్స్ అయితే ఏం ఓపెన్ అవ్వవు అనమాట. ఫిల్టర్స్ అయితే ఏం ఓపెన్ అవ్వవు. ఎందుకు ఓపెన్ అవ్వవు అంటే, సో గైస్ ఎందుకు ఓపెన్ అవ్వవు అంటే, అది వచ్చేసి మనం ఎంత సర్వర్ మార్చి క్యాప్కట్ ఎక్కించినా అది వచ్చేసి ఇంకా మనం వైఫై ద్వారా అది తెలుసుకుంటుంది అనమాట ఐపీ అడ్రస్. సో అందుకని మనం VPN కనెక్ట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. మన క్యాప్కట్లోకి ఎక్కించుకున్నాము. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా బుల్లెట్ వీడియో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫిల్టర్స్ అవి నొక్కితే రావు. ఎందుకు రావు చూడండి. ఇప్పుడు మనం ఫిల్టర్స్ కొట్టి ఎన్నిసార్లు రీలోడ్ కొట్టినా రాదనమాట. చూడండి, ఇప్పుడు రీలోడ్ కొడతాను అయినా రాదు. ఫిల్టర్స్ కానీ లోడింగ్ అని పడుతుంది కానీ రాదు. ఫిల్టర్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏం రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే VPN కనెక్ట్ చేసుకోవాలి. VPN ఎలా కనెక్ట్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వచ్చేసి VPN కనెక్ట్ చేసుకున్నాక, సో కనెక్ట్ అవుతుంది కదా. సో ఎస్, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది అనుకున్నాం కదా. కనెక్ట్ అయిపోగానే రీలోడ్ కొడితే రాదనమాట. సో నువ్వు ఎన్నిసార్లు అయినా ట్రై చేయి, కనెక్ట్ అయిపోగానే రీలోడ్ కొట్టినా, నీ వైఫై అంత స్ట్రైట్గా ఉన్నా, నీ వైఫై అంత ఫాస్ట్గా ఉన్నది వచ్చేసి రీలోడ్ కొడితే రాదు. ట్రాన్సిషన్స్ కానీ ఏమి ఎఫెక్ట్స్ కానీ ఏమి రావు అనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి బ్రో అంటే, సో ఇప్పుడు నువ్వు బ్యాక్ వచ్చేస్తావు కదా, బ్యాక్ వచ్చేసి మన PC ఆర్ ల్యాప్టాప్ని రిఫ్రెష్ కొట్టు. ఒక 2-3 టైమ్స్ రిఫ్రెష్ కొట్టు, లైక్ 5 సెకండ్స్కి ఒకసారి, 5 సెకండ్స్కి ఒకసారి. అప్పుడు మనం మళ్ళీ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. సో గైస్, మేమైతే చూసాం కదా మన యాప్లోకి రాగానే. సో ఇప్పుడైతే అన్ని వచ్చేసినాయి ట్రాన్సాక్షన్స్ అన్ని. జస్ట్ సపోజ్ ఊరికే తోటి యాడ్ చేసి చూపిస్తాను అనమాట మీకు, క్లియర్ టు అనేది. సో క్లియర్ టు యాడ్ చేయగానే చూసారా, ఎక్కడ వరకు కావాల్సింటే అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ మన మొబైల్ ఫోన్లో, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్తున్నాను, మొబైల్ ఫోన్లో వాడుకున్నట్టే అనమాట. కాకపోతే కొంచెం ఏదైనా కొంచెం ఇక్కడ కొంచెం డీటెయిల్గా కనబడతాయి, అక్కడ అలా కనపడవు అంతే. ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి ఎఫెక్ట్ ట్రాన్సిషన్ యాడ్ చేస్తున్నాను చూడండి, అంతా సేమ్, ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం స్క్రీన్ పెద్దది, కొంచెం స్క్రీన్ చిన్నది. అండ్ దీంట్లో కొంచెం చూసుకోవడం కూడా కొంచెం కష్టం అనమాట. ఇప్పుడు నేను రెండింటిని స్ప్లిట్ చేసి మీకు వచ్చేసి అవి పెడతా చూడండి. ట్రాన్సిషన్ ఒకటి యాడ్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఇది ట్రాన్సిషన్ వచ్చేసి యాడ్ అయిపోయింది, చూశారు కదా. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇది నొక్కామంటే మన మొత్తం క్లిప్ ఏదైతే ఉందో అదంతా మ్యూట్ అయిపోయింది. సో మీ వీడియోలో ఏం నాయిస్ వచ్చినా ఏమొచ్చినా ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతాయి. సో ఇలానే మనకి ఎన్ని స్ప్లిట్లు కావాల్సి ఉంటే అన్ని స్ప్లిట్లు. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి స్ప్లిట్ అనమాట. సో స్ప్లిట్ మళ్ళీ దీంట్లో వేరేది ఏదైనా యాడ్ చేస్తా చూడండి. ఇది యాడ్ చేస్తా చూడండి. డిపెండ్స్ ఆన్ యువర్ డేటా. నాదైతే కొంచెం డేటా స్లోగానే ఉంది, చెప్పుకోవాలి. సో క్యాప్షన్స్ కానీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు దీంట్లో సాంగ్ యాడ్ చేయాలి బ్రో, ఎలా చూపిస్తుంది కదా. సో ఇది వచ్చేటట్లేదు, కొంచెం నా నెట్ ప్రాబ్లం అండి, ఏముందో బాగా. సో దీన్ని ప్లస్ కొడితే ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ టైం అన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, డ్యూరేషన్ ఇవన్నీ ట్రాన్సిషన్స్. ఇగో ఈ టాప్ రైట్ కార్నర్ లో ఉంది కనబడుతుంది, ఇగో ఇది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆడియో, జస్ట్ ఆడియోలోకి వెళ్ళండి. యూ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ యువర్ మీడియా, లైక్ మీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే ఆన్లైన్ లో ఏమన్నా సెర్చ్ కొట్టుకొని తీసుకోవచ్చు. దెన్ ఇవాళ మందంతా ఇంపోర్ట్ మన పీసీలో ఏమేమి ఉన్నాయో కాబట్టి, సో ఇవాళ మీకు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను అనమాట. ఇంపోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఆడియో అని ఉంటుంది, ఇంపోర్ట్ కొట్టుకోండి. ఇంపోర్ట్ కొట్టుకోగానే ఇక్కడ ఇది వచ్చేసి నా USB ఫైల్. దీంట్లో ఎక్కడో చోట సౌండ్ లైక్ ఏదన్నా ఉంటది కదా. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు నేను సపోజ్ జస్ట్ వర్క్ సాంగ్ అయితే కనుక ఓకే, దాని మీద ట్యాప్ చేశారా, ఓపెన్ కొట్టేశారా, అంతే. ఇప్పుడు అది వచ్చేసి ఎక్కడికి వచ్చేసింది, దీన్ని ప్లస్ కొట్టంగానే మన సాంగ్ వచ్చేసి వచ్చింది అనమాట. ఇప్పుడు సాంగ్ వచ్చేసి ప్లే అవుతుంది. నేను వచ్చేసి ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు సాంగ్ వచ్చేసి ప్లే అయింది అనమాట. సో సాంగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నాకు కావాల్సిన డ్యూరేషన్ లోకి పెట్టుకొని అక్కడ నుంచి ప్లస్ చేసుకోవడమా,
ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇంతే ఉంది మన టైం లైన్. ఇక్కడికి వచ్చి ప్లస్ కొట్టుకున్నాము. సో చూసినారు కదా, ముందు మనం జస్ట్ ఇక్కడ వరకే పెట్టి ఈడకి స్ప్లిట్ చేసేసేది. సో దీన్ని మనం ఇప్పుడు ల్యాప్టాప్ లో ఉన్నాం కాబట్టి బ్యాక్ స్పేస్ కొట్టామనుకోండి, ఇది వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియో వచ్చేసి. సో ఇంతే. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం మీకు. సో అదనమాట. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మనం ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ కొట్టేసుకోవడమే. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 1080p మనకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొడితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో అండ్ వన్ థింగ్ షూర్, మీ దాంట్లో మీ యొక్క డిస్క్ లో స్టోరేజ్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నా దాంట్లో స్టోరేజ్ లేదు. సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం వచ్చింది చూడండి, నాట్ ఎనఫ్ స్పేస్. సో ఓకే కొట్టేసేయండి. ప్రస్తుతానికైతే ఉంది. సో లేదు కాబట్టి మనము ఇందులోకి వెళ్ళి నేను వచ్చేసి మార్చుకుంటున్నాను అనమాట. వేరే దాంట్లోకి నాది వేరే డిస్క్ ఉంది. ఆ డిస్క్ లోకి అయితే మార్చేసుకుంటున్నాను. నేనైతే యూఎస్బీలోకి అయితే ఓకే పెట్టుకుని ఓకే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దాంట్లోకి అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.